హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సాంబార్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరూ ఉండరు. మనం ఇడ్లీలోకైనా, వైట్ రైస్‌లోకైనా బాగా ఇష్టంగా తినేస్తాం. సో, నా స్టైల్‌లో సాంబార్ ఎలా ఉంటదో చూసేద్దామా? ముందుగా కుక్కర్‌లో అర గ్లాస్ కందిపప్పు, ఒక చిటికెడు పసుపు వేసుకొని, ఒక 5, 6 విజిల్స్ రానిచ్చి బాగా మెత్తగా ఉడకనివ్వండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద గిన్నె పెట్టుకొని 2 గంటెలు ఆయిల్ వేసుకోండి. మనం ముందుగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని వేసుకుందాం. అలాగే 2 చీలికలు పచ్చిమిర్చి, 2 రెబ్బలు కరివేపాకు వేసుకుందాం. ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 టమాటాలని యాడ్ చేసుకుందాం. తర్వాత ఒక పెద్ద మునక్కాయ, మీడియం సైజ్ క్యారెట్, ముల్లంగి వీటన్నిటిని వేసుకోండి. వాటితో పాటు కొంచెం పసుపు, అలాగే కల్లుప్పు వేసుకొని మూత పెట్టేసి బాగా ఉడకనివ్వండి. కల్లుప్పు వల్ల ముక్కలు త్వరగా ఉడికిపోతాయి. ఇవన్నీ ఒక 50% ఉడికిన తర్వాత ఒక చిన్న సైజు దోసకాయ, 5, 6 బెండకాయలు వేసుకొని కొంచెం ఉడకనివ్వండి. అలాగే మనం నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకుందాం. చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఉడకపెట్టుకున్న పప్పుని దీనిలో యాడ్ చేసుకోండి. అలాగే మనకి సరిపడే అంత వాటర్ పోసుకొని దాంతోపాటు ఒక 2 స్పూన్స్ కారం వేసుకోండి. దించే ముందు తాలింపు వేసుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా మరగనించి ఆపేసేయండి. లాస్ట్లో మంచి ఫ్లేవర్ కోసం కొత్తిమీర వేసుకోండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. సో చూసారు కదండి, సాంబార్ చేయడం ఎంత ఈజీయో. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మన వీడియోని చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Please subscribe,